Let us turn to Song of Solomon chapter 2. పరమగీతములు 2వ అధ్యాయాన్ని చూద్దాం. I mentioned that this book is unique among all the 39 books of the Old Testament. పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాల్లోనూ కూడా ఈ పరమగీతం అనేటటువంటి పుస్తకం చాలా అసమానమైనది. ఈ మాట నేను మీతో చెప్తూ వచ్చాను. Because the other books are all except Genesis about man under the law. ఎందుకనగా మిగతా పుస్తకాలన్నీ ఆదికాండము తప్ప మిగతా గ్రంథాలన్నీ కూడా మానవుడు ధర్మశాస్త్రము క్రింద ఏ రీతిగా లోబడి ఉన్నాడు అనే సంగతి చెప్తున్నాయి. But there is one book which has no reference to the law. అయితే ఈ ఒక్క పుస్తకంలోనూ కూడా ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి సంగతి ఎక్కడ ఏం లేదు. It is about love. ఇది ప్రేమను గురించి. We can serve God under law or out of love. మన ప్రభువుని సేవించడానికి ధర్మశాస్త్రము క్రింద ఉండి సేవించాలా లేకుంటే మన ప్రేమను బట్టి ప్రభువుని ప్రేమించాలా? Law is like a servant serving his master. ఈ ధర్మశాస్త్రం అనేది ఎట్లా ఉంటుందంటే యజమానుడికి దాసుడు ఏ రీతిగా సేవిస్తాడో అనేది. Love is like a wife serving her husband. ప్రేమ అనేటటువంటిది భార్య భర్తకు ఏ రీతిగా సేవ చేస్తుందో అనే విధానంలో ఉంటుంది. And all of us are serving the Lord in one of these two ways. మనం అందరం కూడా ప్రభువుని సేవించడానికి ఈ రెండు విధానాల్లో ఏదో ఒక దాని ప్రకారంగా ప్రభువుని సేవిస్తున్నాం. Like I said once before, ముందుగా నేను మీకు చెప్పినటువంటి రీతిగా a wife and a servant woman may both be cooking rice in the kitchen. ఒకవేళ వంటగదిలో భార్య అట్లానే పని మనిషి ఇద్దరు కూడా వంటగదిలో వంట చేస్తూ ఉండొచ్చు. One is doing it for a salary, the other is doing it out of love. వారిలో ఒక వ్యక్తి తను తీసుకునే జీతం నిమిత్తమై అక్కడ పని చేస్తుంది, ఇంకొక ఆమె ప్రేమను బట్టి పని చేస్తుంది. And you know what is your attitude in serving the Lord. మీరు ప్రభువుని సేవించడానికి మీ గమనము మీ వైఖరి ఎటువంటిదో అది మీకే తెలుసు. If you serve the Lord and then you expect something from him, ఒకవేళ మీరు ప్రభువుని సేవిస్తూ ఆయన దగ్గర నుండి ఏదో కావాలని ఎదురు చూస్తున్నారనుకోండి, కోరుకుంటారనుకోండి, some blessing, ఏదో ఆశీర్వాదం కావాలి, that is like a salary. అది ఒక జీతం లాంటిది. Lord, I am doing this for you, what are you going to do for me? ఓ ప్రభువా, నేను నీ కోసం ఇది చేస్తున్నాను, మరి నీవైతే నా కోసం ఏం చేస్తావు? That is the servant attitude. I am working in the kitchen, what is my salary? మరి వంటగదిలో పని మనిషి పని చేసినట్టే ఉంటుంది, ఈ వంటగదిలో నీ కోసం నేను పని చేస్తున్నా, నా జీతం సంగతి ఏంటి అని. But a loving wife will never do it like that. అయితే ప్రేమించేటటువంటి భార్య ఎప్పుడు కూడా తను చేసే పని ఈ వైఖరితో చేయదు. She works morning till night and expects nothing. ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తుంది కానీ తనకి ఏదో జీతం కావాలని కోరుకోవట్లేదు. Even if the husband is sick and in bedridden and paralyzed and cannot go to work, ఒకవేళ భర్త అనారోగ్యంతో ఉండి పడక మీద ఉండి లేకుంటే పక్షవాతం వచ్చి ఏ పని చేయడానికి వెళ్ళలేకపోతున్నా గానీ భార్య సేవిస్తుంటది. then see what the wife does. అప్పుడు చూడండి భార్య ఏం చేస్తుందో. She not only cooks the food, వంట చేయటం మాత్రమే కాదు, she goes to work and earns the money for the house. మరి ఇంటి నిమిత్తమే అవసరాలు తీర్చడానికి పని చేయడానికి వెళ్ళి పని చేసి వస్తుంది. Because the husband is paralyzed and cannot work. ఎందుకంటే భర్తకు పక్షవాతం వచ్చింది, పని చేయలేడు. She does the work of father and mother and husband and wife all together in one person. తల్లి తండ్రి భర్త భార్య వీళ్ళందరి నిమిత్తమే కావాల్సిన అవసరం కూడా ఒక్క వ్యక్తి పని చేస్తుంది, వెళ్ళి earns the money, డబ్బు సంపాదిస్తుంది, comes back, ఇంటికి వస్తుంది, cooks the food, వంట చేస్తుంది, takes care of the children, పిల్లల గురించి బాధ్యత వహిస్తుంది, goes to the market, మరి మార్కెట్కి వెళ్తుంది, buys the clothes for the children, పిల్లల కోసం బట్టలు కొంటుంది, comes back, వెనక్కి వస్తుంది, helps the children with the homework, మరి పిల్లలు హోంవర్క్ చేశారా లేదా అని చూస్తుంది, and gets up early morning 4 o'clock to make breakfast. ఉదయాన్నే 4 గంటలు లేచి ఉదయకాలపు ఆహారం ప్రజల కోసం సిద్ధపరుస్తుంది. At the end of the month, what is her salary from her husband? మరి నెలంతా అయిన తర్వాత భర్త దగ్గర నుంచి ఆమెకు వచ్చే జీతం ఏమిటి? 0. 0. Next month, తర్వాత నెలలో same thing. అదే సంగతి. Next month, same thing. తర్వాత నెలలో కూడా అంతే. Which servant will work like this? ఎట్లాంటి దాసురాలు పని మనిషి ఇట్లా పనిచేస్తుంది? Only a loving wife. ప్రేమించే భార్య మాత్రమే ఇట్లా చేయగలదు. And that is how the true servants of the Lord have served God in all these 2000 years. ఆ రీతిగా దేవుని కొరకు యథార్థమైనటువంటి సేవకులు ఈ 2000 సంవత్సరాలుగా ప్రభువుని ఈ రీతిగా సేవిస్తూ వస్తున్నారు. They don't work for salary. జీతం కోసం వాళ్ళు పనిచేయడం లేదు ప్రభుకి. There are pastors who work for salary. కొంతమంది పాస్టర్లు ఉన్నారు, జీతం కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. Then they will look if there is some other church where they can get a better salary. ఇంకో వేరే చర్చిలో ఎక్కువ జీతం ఇస్తారేమో చూస్తూ ఉంటారు. And then they go there. అక్కడికి వెళ్తారు. These are not servants of the Lord. వీళ్ళు ప్రభువుని సేవించే సేవకులు. We can say they are servants of money. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళు డబ్బుని సేవించేటటువంటి. There are two gods.
ఇద్దరు దేవుళ్ళున, the real God Jesus Christ నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, and the false God which is money. తప్పుడు దేవుడు ఎవరంటే డబ్బు. And anyone who serves money cannot serve Jesus Christ. డబ్బును సేవించే వాళ్ళు ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువును సేవించలేరు. In the Old Testament పాత నిబంధనలో it was different. అది వేరే విధానంలో ఉండేది. The Levites were the servants of God. అక్కడ లేవీయులు దేవుని సేవ చేస్తూ ఉండేవారు. And God told them, దేవుడు వాళ్ళతో చెప్పాడు, I have given you the tithes 10% of all the other 11 tribes in Israel. ఇశ్రాయేలులో ఉన్నటువంటి మిగతా 11 గోత్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా దశమ భాగం తీసుకుని వచ్చి ఇవ్వాలని చెప్పారు. మీకు God made those 11 tribes into 12 tribes. మరి దేవుడు ఆ 11 గోత్రాలను 12 గోత్రాలుగా చేశాడు. He divided Joseph into 2 tribes. యోసేపును 2 గోత్రాలుగా చేశాడు. So those 12 tribes కనుక ఆ 12 గోత్రాలు were told, చెప్పబడింది, you must take 10% of everything you get in your field మీ పొలంలో వచ్చే పంట అంతట్లో కూడా దశమ భాగం తీసుకురావాలి and give it to these Levites who are the servants of God. దేవుని సేవ చేస్తున్నటువంటి లేవీయులకు ఇవ్వాలి. And if the Levites did not get that, మరి లేవీయులు కనుక అది పొందకపోతే then they will complain. అప్పుడు వాళ్ళు దేవునికి ఫిర్యాదు చేస్తారు, This fellow has not brought his tithe. ఇతడు దశమ భాగం తేలేదు. And any pastor who talks like that, he should go back to the Old Testament. ఏ పాస్టర్ గారైనా ఇలాంటివి చెప్పారనుకోండి, పాత నిబంధనలోకి వెళ్ళాలి. He is not a follower of Jesus Christ. యేసుక్రీస్తును ప్రభు వెంబడించే వ్యక్తి He కాదు. is a follower of Moses. మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించే I వ్యక్తి. am sorry to say that 95% of Christians live under the law. మరి నేను చెప్పే విచారకరమైన సంగతి ఏంటంటే క్రైస్తవులు 95% ఇట్లా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తున్నారు. True loving wife అయితే యథార్థమైనటువంటి ప్రేమించే భార్య will not work like that. అట్లా పనిచేయదు. See, for example, when Jesus called his servants in the new covenant, ఉదాహరణ, నూతన బంధంలో యేసుక్రీస్తు ప్రభువారు తన దాసులు సేవకులను పిలిచినప్పుడు he never told them, I will give you so much salary every month. ప్రతి నెలలో నేను మీకు ఇంత జీతం ఇస్తానని ప్రభు ఎవరితో చెప్పలేదు. Today in every Christian organization there is a salary list, how much you get if you do this job. అయితే ఈ దినాల్లో ప్రతి క్రైస్తవ సంస్థలోనూ కూడా ఈ పని మీరు చేస్తే ఎంత జీతం వస్తుంది అని ముందే నియమించారు. Any Christian organization, ఏ క్రైస్తవ సంస్థ అయినా సరే, radio ministry, రేడియో పరిచర్య, literature ministry, పుస్తకాలు రాసే పరిచర్య, children's mission పిల్లల మధ్యలో ministry, జరిగే పరిచర్య, missionary work, మిషనరీ పని, always just like in the worldly companies, salary. అన్నిట్లోనూ కూడా ఈ లోకంలో ఉండేటటువంటి కంపెనీ వాళ్ళు జీతం ఇస్తారే అట్లా ఈ వేళ జీతాలు కూడా నిర్ణయిస్తారు. Did Jesus do that? యేసు ప్రభువారు అట్లా చేశారా? Dear brothers and sisters, ప్రియ సహోదరులారా if you సహోదరులారా, want to have a wonderful relationship with Jesus as the bride, యేసుక్రీస్తు ప్రభువారికి నువ్వు పెండ్లి కుమార్తెగా ఉండి అద్భుతకరమైన సంబంధం కలిగి ఉండాలనుకుంటున్నారా? not only you don't look for salary, మీరు జీతం కోసం చూడటమే కాదు, you don't look for any reward. అసలు ఏ బహుమానం కావాలని కూడా మీరు చూడరు. Are you serving God for some reward? ఏదో ఒక బహుమతి కావాలని, కానుక కావాలని దేవుడు సేవిస్తున్నారా? What a useless wife that will be who says, I work because I want to get a sari next month. వచ్చే నెలలో నువ్వు నాకు చీర కొనాలి కనుక అందుకని పని చేస్తున్నారని భార్య అంటే ఎందుకు పనికిరాని భార్య ఆమె. No, I expect nothing. ఆ భార్య అంటే నాకేం అక్కర్లేదంట. I told the Lord that 50 years ago. 50 సంవత్సరాల కిందట నేను ప్రభుతో ఇది చెప్పాను. I said, Lord, ఓ దేవా, you have already given enough for me by dying for me on the cross. నా కొరకు సిలువలో మరణించడం ద్వారా నీవు నాకు చాలినంతగా ఇప్పటికే ఇచ్చేసావు. Never in my life will I ask you for anything. నా జీవితంలో మళ్ళా ఎప్పుడు ఏది కావాలని నేను అడగను. Because you died for me on the cross, ఎందుకంటే సిలువ మీద నీవు నా కొరకు మరణించావు కనుక I shall spend my life serving you. నా జీవితకాలం అంతా నేను సేవిస్తూనే ఉంటాను. If I get money, I will serve you. నాకు డబ్బు వచ్చినా నేను సేవిస్తాను. If I don't get money, I will serve you. నాకు డబ్బు లేకపోయినా నేను If సేవిస్తాను. I get food, I will serve you. నాకు అన్నం తినడానికి తింటున్నా సేవిస్తాను. If I don't get food, I will still serve you. తినడానికి తిండి లేకపోయినా సేవిస్తాను. It has nothing to do with food or money or anything. కనుక ఏదో డబ్బు కోసం కానీ తిండి కోసం కానీ నేనేం చేయను. That's why my life has been very happy. ఆ రీతిగా నా జీవితం చాలా సంతోషంగా ఉంది. I often think I am the happiest Christian in India. నేను అనుకుంటాను భారతదేశంలో చాలా సంతోషకరమైన క్రైస్తవునిగా ఉన్నాను. Because nobody can make me unhappy. ఎందుకంటే నన్ను ఎవరు అసంతోషంగా చేయలేకపోతున్నారు. And nothing in the world can make me ఈ unhappy. ప్రపంచంలో ఉన్నది ఏది కూడా నన్ను అసంతోషంగా చేయట్లేదు. I have found my happiness in Jesus. ఎందుకంటే నా సంతోషాన్ని యేసుక్రీస్తు ప్రభువులో కనుగొన్నాను. I am not his servant. నేను దాసుని కాదు, I am his wife. ఆయన తన భార్యను. I do not work for salary. జీతం కోసం నేను పనిచేయట్లేదు. I do not work for reward. ఏదో బహుమతి కోసం పనిచేయట్లేదు. I work out of love. ప్రేమను బట్టి పనిచేస్తున్నాను. I can work 24 hours a day. రోజుకి 24 గంటలు కూడా నేను పనిచేస్తాను. Somebody asked me once, ఒకసారి ఎవరు నన్ను అడిగారు, oh brother Zach, you're 71 years old, when are you going to retire? మరి సోదరుడు జాక్ గారు, నీకు 75 సంవత్సరాలు వచ్చినాయి కదా, ఎప్పుడు మీరు రిటైర్ అయిపోతారు అన్నారు. I said, retire? I'm not a pastor. రిటైర్మెంటా? నేనే పాస్టర్ కాదు.
I'm going to retire when I go to heaven నేను పరలోకానికి వెళ్ళినప్పుడే అప్పుడే రిటైర్మెంట్ from earthly work. ఈ భూ సంబంధమైన పని నుంచి. Then I will start another work over there. అక్కడ మరి ఒక పని అక్కడ ప్రారంభమవుతుంది. If you will have greatest joy if you always say, my relationship with Jesus is like a wife, not a servant. యేసుక్రీస్తు ప్రభువారితో నాకు ఉన్నటువంటి సంబంధం ఏదో పని మనిషి సంబంధం లాంటిది కాదు, ఒక భార్యతో ఉన్న సంబంధంలా ఉంది అని మీరు అనుకున్నప్పుడు ఈ లోకంలో ఎంతో సంతోషకరమైన వ్యక్తిగా ఉంటారు. That is how he wants to be to you also. ఆ రీతిగా మీ విషయంలో కూడా ఆయన అట్లా చేయాలని కోరుతున్నాడు.